ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూలై 1వ తేదీ ఉదయకాలమున ఇటు రీతిగా డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ 2025వ సంవత్సరంలో ప్రభు గత 6 నెలలు మనల్ని కాపాడి 7వ నెలలో ప్రవేశపెట్టినందుకే ప్రభువుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఈ జూలై నెలంతటిలో ప్రభు మీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. జూలై 1వ తేదీ కొరకు మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం. ఈ నరసింహులపేట మండలంలో మొత్తం 8 గ్రామాలు ఉన్నాయి. 8 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 8 గ్రామాల ప్రజల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. యేసయ్య, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని ఈ మండలంలో ఉన్న దైవ సేవకులను, సువార్థికులను, వారి కుటుంబాలను మీరు దీవించుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో లూకా సువార్త 12వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. నేటి దినం కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 12వ అధ్యాయము 22వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణము గూర్చైనను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చినను చింతింపకుడి. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వేల కొలది జనులు వచ్చినప్పుడు వారిని ఉద్దేశిస్తూ అక్కడున్న పరిసయ్యుల విషయమై, శాస్త్రుల విషయమై తన శిష్యులకు అనేక ఆత్మ సంబంధమైన మెలకువ కలిగిన విషయాలు ప్రభు బోధిస్తున్నట్లుగా మనము ప్రతిదినం డైలీ బ్రెడ్ పరిచర్యలో మనం నేర్చుకుంటూ వస్తున్నాం. నిన్నటి దినాన వాక్య పరిచర్యలో ఒక ధనవంతుడు తన కోట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యమంతటిని, తన ఆస్తినంతటిని కూర్చుకుని, నా ప్రాణమా తినుము తాగుము,
విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది అని చెప్తూ ఉన్నప్పుడు ప్రభు ఆ ధనవంతుడిని చూసి, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడుగుచున్నాను అని ప్రభు అడిగినట్లుగా నిన్నటి దినాన్న వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. అందుకే 22వ మాటలో తన శిష్యులతో ప్రభు చెప్తున్నారు, మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చే నేను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గూర్చి నేను చింతపడొద్దు అని చెప్తున్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆనాడు ఆ శిష్యులతో చెప్పిన ప్రభు ఈరోజు మీతో నాతో కూడా చెప్తూ ఉన్నాడు. ప్రపంచాన్ని ఆదరించగలిగిన మాట ఈ మాట. ఈ ఉదయకాలం మీ ముందున్న ప్రతికూల పరిస్థితులు బట్టి చింతిస్తూ ఉన్నారా? అయ్యో, ప్రపంచంలో ఏది చూసినా ఖరీదుగా మారిపోతూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఆదాయం తక్కువ అవుతూ ఉంది, ఖర్చు ఎక్కువైపోతూ ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఒకవేళ మీ కుటుంబం గురండి, మీ బిడ్డల గురండి, వారి భవిష్యత్తు గురండి, మీ జీవితంలో చెలరేగిన కొన్ని విచారకరమైన సంగతుల గురండి మీరు చింతిస్తున్నట్లయితే ఈ ఉదయకాలం ప్రభు మనందరితో, మీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమి తిందుమని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గూర్చేను, మీరు చింతింపవద్దు. అవును, ప్రతి చింతను ఆశీర్వాదంగా మార్చగలిగిన మన ప్రభు ఉంటుండగా మనము చింతించవలసిన పని లేదు. ఆనాడు అనీతిమంతుల మధ్య నీతిమంతుడైన లోతును కాపాడిన దేవుడు, అనీతిమంతులైన ప్రజల మధ్య నోవహును కాపాడిన దేవుడు, షద్రకు మెషకు అబేద్నెగోలను మండుచున్న అగ్నిగుండం నుండి తప్పించిన దేవుడు, దానియేలును సింహానబోలు నుండి కాపాడిన దేవుడు ఆయన మనకుంటుండగా మనం ఎందుకు చింతించాలి? ఈ లోక సంబంధమైన పరిస్థితులు, సమస్యలు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. అందుకే మనము ఆత్మ సంబంధమైన వారిగా వర్ధిల్లుతూ ఉండాలి. ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఎప్పుడు వర్ధిల్లుతాడంటే ఆ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాలు గట్టిగా పట్టుకున్నప్పుడు. ఈ ఉదయకాల సమయంలో జూలై 1వ తేదీ ప్రభు మనందరితో మాట్లాడుతున్నారు. రండి, మన చింతలన్నీ ప్రభు పాదాల దగ్గర పెడదాం. మన చింతను విడిచిపెట్టి ప్రభు కొరకు సంతోషంగా జీవిద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. దేవా, అనేక పరిస్థితులు బట్టి, మా జీవితంలో జరిగిన అనేక సంఘటనలు బట్టి మేము చింతిస్తూ ఉన్నాం. మా చింత యావత్తూ తీయగలిగిన వాడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో జూలై 1వ తేదీ ఉదయకాల సమయంలో ప్రతి కుటుంబంలో ఉన్న చింత సంతోషంగా మార్చబడునుగాక. ప్రతి కుటుంబంలో ఉన్న చింత దీవెనకరంగా మార్చబడునుగాక. ప్రతి కుటుంబంలో ఉన్న చింత వారికి ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. గొప్ప దేవుడా, ఎంతమంది అయితే డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబాలను మీరు దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.